ఆరోగ్యశ్రీ ఉన్నా పైసలు కట్టాల్సిందే. చూడు, ఆరోగ్యశ్రీ ఉన్నాయి, పేదలకు ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా పేదలకు ఇచ్చినటువంటి ఆ పుణ్యం, రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల, మందకృష్ణ మాదిగ వల్ల ఈ ఆరోగ్యశ్రీ వచ్చింది. మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ పోరాట ఫలితంగానే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇవాళ దీని విషయంలో పేదలకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా వైద్యానికి పెట్టేటువంటి ఖర్చులు బడ్జెట్లో పెట్టినటువంటి నేపథ్యంలో కూడా ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టాల్సిందేనని వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. చాలా వరకు హాస్పిటల్లో రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగని దోపిడీ, స్కీమ్లో వచ్చే రాట్స్, స్టంట్, సెకండ్ క్వాలిటీ బుకాయింపు, హై క్వాలిటీవి వాడాలంటూ కౌన్సిలింగ్, ₹50,000 దాకా వసూలు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో 20,000 వరకు ఛార్జ్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది అదే తీరు, ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు. చూడు ఎంత దారుణం ఉంది ఇది. మరి ఆరోగ్య శాఖ అన్న దామోదర్ అన్న మీరు ఏం చేస్తున్నారేమో చూడండి ఎంత దారుణంగా ఉందో. యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన డి శ్రావణ్కు రోడ్డు యాక్సిడెంట్లో తుంటి ఎముక విరిగింది. బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. శ్రావణ్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకుని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్ సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తమ క్వాలిటీ రాడ్ వేస్తామని ఇందుకు అన్ని కలిపే అదనంగా 40,000 ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేదేం లేక మధ్యలో వెళ్ళలేక శ్రావణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు. ఇది ఎంత మోసం జరుగుతుందండి. ఇలా ఆరోగ్యశ్రీలో ఎంతో మోసం జరుగుతున్నాడు. మరి ఆరోగ్య శాఖ ఏడుంది? ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? పాపం దామోదర్ అన్న ఆయన చాలా కష్టపడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సహకరించిన హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో ఇలా మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్న పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పైసలు వసూలు చేస్తున్నారని ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్తూనే ఆ పైన డబ్బులు గుంజుతున్నాయి. కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్లోనూ తేడా ఉంటుందని, మరికొన్నిసార్లు హార్ట్ సర్జరీలు అయితే వేసి రాడ్ స్టంట్ కావాలి, టీవీ వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దందా ఆగడం లేదు. ఏ వైద్యం చేసినా దానిపై పేద రోగులపై అవగాహన లేకపోవడం, తమను స్పెషల్ ట్రీట్ చేస్తున్నారని అపోహతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమానులు అడిగిన కాడికి దండుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా ఎవడి పాలయ్యిందో తెలంగాణ అంటే, ఎవడేడుతున్నారో తెలంగాణ అంటే ఇక చెప్పకనే చెప్పొచ్చు అనేటువంటి నేపథ్యం ఉంది. మరి పేద బడుగు బలైన వర్గాలు ఎప్పుడు మాట్లాడతాయి, ఎప్పుడు ప్రశ్నిస్తాయో అర్థం కానటువంటి సందర్భాలున్నాయి. ఉచిత పథకాలకు అలవాటుపడి ఇలా జీవితాలు ఆగం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అది ఉన్నటువంటి వార్త.